వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు కాదు, అలాగని నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కాదు. కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, విజయం తప్పకుండా వరిస్తుంది. మీరు ఒక పని పూర్తి చేయగలరు అని నమ్మితే సగం పని పూర్తయినట్టే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకండి. ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళకే వెతుకుతున్నామని. ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి. అదే జీవితంలో గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి. కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శని విజయానికి నాంది అవుతుంది. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైనది. కళ్ళకు కమ్మిన దర్శక పొరల్ని తొలగించి మన లోపాల్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడం అవుతుంది. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సాధించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైన, ప్రేమైనా లేక డబ్బైనా సరే. కష్టపడి సంపాదించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేదు. ఎదుటివారి ఆలోచనలను గౌరవించకపోయినా పర్లేదు, అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు ఉండాలి. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారం అనే బంధాలతో బలవంతంగా జీవించే దానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనం పెంచడం అవుతుంది. వాళ్లకు నువ్వు అర్థం కావడం లేదు అంటే వాళ్ళకు నువ్వు అవసరం లేదని అర్థం. నీ మాటలకు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలో తీసుకొనలేదు అని అర్థం. నిలబడక తప్ప చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని, పెద్దయ్యాక దేనినైనా తట్టుకొని. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. ఎప్పుడో గతంలో తిరిగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటినుంచే నీ ఆనందానికి
అవరోధాలు కలుగుతాయి. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం. తప్పు చేయకుండా తల వంచకండి. నమ్మకం లేని చోట వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బ్రతికితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. దయచేసి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.